రాష్ట్రంలో ఎవడు బతుకాడు బతుకుతున్నాడు, ఎవడు వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరిది వాళ్ళు చేసుకుంటున్నారు. సమస్య ఒకటే ఈరోజు కనబడేది, వ్యాపారస్తుడి గుమస్తాలు దొరకట్లా. ఇదివరకటి రోజుల్లో అయ్యా పని ఇవ్వండి అని చెప్పి మా వాడికి కొంచెం పని ఇప్పించండి, లేదా నాకు తెలిసిన నాకు పంపిస్తాను, కొంచెం ఏదన్నా మీ దగ్గర గుమస్తాగా పెట్టుకోండి అని అడిగే రోజుల నుంచి గుమస్తా కావాలంటే ఇంత ఇస్తానంటేనే వస్తాననేటువంటి రోజు వచ్చింది. అంటే పనివాడుగా ఉండేటటువంటి వాడి డిమాండ్ని అంగీకరించలేని పరిస్థితిలో వ్యాపారులు ఉన్నారు. అంటే తను డిమాండ్ చేసేస్తా ఏంటి, నేను ఇస్తే పని చేసుకోవాలి కదా అనేటువంటి రూట్లో వ్యాపారస్తులు, వాళ్ళకు ఒక ఆగ్రహం ఉంది, రైతులకు ఒక ఆగ్రహం ఉంది, కూలీలు దొరకట్లేదు అన్నటువంటిది. ఎందుకని వాళ్ళు డిమాండ్ చేసే పరిస్థితిలో ఉన్నారు, నాకు 500 ఇస్తే వస్తాను అనేటువంటి. అదే వాళ్ళకి ఏ పని లేకపోతే, ప్రభుత్వం నుంచి ఏ సదుపాయం అందకపోతే అప్పుడు సచ్చినట్టు ఇచ్చింది తీసుకుంటారు కదా అన్నటువంటి రైతుకు ఉన్నటువంటి కోపం. ఇట్లా వివిధ వర్గాలకు ఉన్నటువంటి కోపాన్ని రెచ్చగొట్టడం కోసమే రాష్ట్రం అరాచకం అయిపోతుంది, ఆటవిక యుగం అయిపోతుందని చెప్పేది. అంటే పేదవాడి దగ్గరికి వెళ్తే పేదవాడు బార్గెనింగ్ కెపాసిటీ ఉండకూడదు అన్నటువంటిదే ఇక్కడ ప్రధాన అంశం. రాష్ట్రం ఆటవిక రాజ్యం అవుతుంది, అదే ఇప్పుడు వీళ్ళు చెప్తున్నది, ఈనాడు చెప్తున్నది, లేకపోతే బాబు గారు చెప్తున్నటువంటి పాయింట్లో ఉన్నటువంటిది. ఎందుకంటే ఆటవిక యుగం అంటే రోజు కనబడ్డోళ్ళందరినీ నరికేసుకుంటూ, చంపేసుకుంటూ, పొడి చేసుకుంటూ పోయేటటువంటిది ఎప్పుడున్నాయి, ఏ రోజుల్లో ఉన్నాయి? ఇప్పుడు అట్లాంటివి ఉన్నాయా? ఒకప్పుడు అయ్యే కదా, రౌడీజాల రాజ్యం వెళ్ళి, ఫ్యాక్షనిజాల రాజ్యం వెళ్ళి. ఇప్పుడు ఎంత జరుగుతున్నాయి అవి? ఇకపోతే నోటికొచ్చినట్టు వాగేటటువంటి వాళ్ళు కూడా దర్జాగా తిరిగేస్తున్నారు కదా, అది పక్కన పెడితే ఇక్కడ రాష్ట్రం అప్పులు ఎఫ్ఆర్బిఎం నిబంధనలకు లోబడే ఉన్నాయి అంటూ సాక్షి ఒకటి రాసుకొచ్చింది, ఈనాడు వికృత రాతలని. కేంద్ర గణాంకాల ప్రకారం 2023-24లో జిఎస్డిపి వృద్ధిలో ఆంధ్రప్రదేశ్ది 6వ స్థానం. ఇది ప్రధానమైనటువంటి పాయింట్. ఇది నిజమా కాదా? రామోజీరావు గారు కానీ చంద్రబాబు గారు కానీ ఇది జిఎస్డిపిలో 6వ స్థానంలో ఉందా లేదా? లేదు అంటే నిజంగా రాష్ట్రానికి పరిపాలన చేతకాకపోవడమే, ఉంది అంటే మనం తప్పు ప్రచారం చేస్తున్నట్టే. ఈ మాట అంటే జగన్ సూట్ కేసులు పంపిస్తాడని ప్రచారం చేసే సుంటలు ఉంటారు, వాళ్ళని వదిలేద్దాం. వాస్తవంగా నేను ఇంతకుముందు నుంచి కూడా చెప్తున్నా, రాష్ట్ర ఆర్థిక వృద్ధి ఉంది అని గణాంకం అది చెప్తోంది. కాదు అంటే ఇది కాదు, ఇది తప్పు నివేదిక అని చూపిస్తే సరిపోతుంది.